రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 53వ డివిజన్ అధ్యక్షులు పొట్నూరు శ్రీనివాసరావు గారు మరియు కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో హనుమంతరాయ చేపల మార్కెట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా సందర్శించాం. ఈ హనుమంతరాయ చేపల మార్కెట్లో అనేక వర్తక సంఘాల వాళ్ళందరినీ కూడా కలిశాం. వాళ్ళు అనేక సమస్యల గురించి మా దగ్గర ప్రస్తావించడం జరిగింది. హనుమంతరాయ చేపల మార్కెట్ భవన సముదాయం చిన్నపాటి వర్షానికే స్లాబుల్లోంచి నీళ్లు దారలా కారి మరి డ్రై ఫిష్ అంతా కూడా తడిసిపోయి లక్షల రూపాయల్లో నష్టం వస్తుందని, మేడపైన ఉండేటువంటి సీలింగ్ అలాగనే ఆ పైన ఉండేటువంటి ఫ్లోరింగ్ కూడా కనీసం ప్లాస్టింగ్ చేయలేదని, ఇప్పటి వరకు కూడా ఆ మార్కెట్కి బాత్రూమ్స్ లేవని, అందువల్ల వ్యాపారం చేసుకునే చేపల వ్యాపారం కానీ మిగతా వ్యాపారాలు చేసుకునే మహిళలకి తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని, చిరు వ్యాపారస్తులకి కనీసం 5,000 రూపాయలు 10,000 రూపాయలు కూడా రుణాలు ఇవ్వట్లేదని, పాత బట్టల వాళ్ళైతే వర్షం వచ్చినా ఎండ వచ్చినా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నాం, గొడుగు పెట్టుకునేటువంటి సౌకర్యం కూడా కల్పించలేదని, అదేవిధంగా ముఠా వర్కర్స్ కూడా వారంలో కనీసం 2 రోజులు 3 రోజులు కూడా పని ఉండక చాలా ఇబ్బందులు పడుతున్నామని అనేక సమస్యలు తెలియజేశారు. మేము వాళ్ళందరికీ ఒకటే తెలియజేశాం, ఖచ్చితంగా హనుమంతరాయ చేపల మార్కెట్ కాంప్లెక్స్ సముదాయాన్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆధునీకరిస్తాం, అన్ని వర్గాల వ్యాపారస్తులకు అండగా నిలబడతాం, ఆ కాంప్లెక్స్ని అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తాం, చిరు వ్యాపారస్తులకి రుణాలు ఇప్పిస్తాం, ఖచ్చితంగా వారందరికీ కూడా అండగా నిలబడతామని కూడా తెలియజేయడం జరిగింది. చాలామంది మహిళలు అయితే కరెంటు బిల్లులు పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయినాయి, మాకు టిట్కో ఇళ్ళు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారు, సెంటు భూమి పథకంలో మోసం చేశారని మహిళలు కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం చాప్టర్ క్లోజ్ అయిపోయింది, రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమే. ప్రజలు వైసీపీని ఓడించడానికి జనసేన టీడీపీని గెలిపించడానికి సిద్ధమయ్యారు. జనసేన టీడీపీ పొత్తు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పొత్తు, ప్రజలు కోరుకున్న పొత్తు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ప్రజలతో తలపడేందుకు సిద్ధమయ్యారు. జనసేన టీడీపీతో పోటీ పడ్డమంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మీరు తలపడ్డమే. అందుకు ప్రజలు కూడా సిద్ధమయ్యారు. వైసీపీ ఓటమి తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.